కర్నూలు జిల్లాలో అంగన్వాడీలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. తాము సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేపట్టి 23 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి బయట వ్యక్తులకు అనుమతి లేకుండా బారికేడ్లను అడ్డం పెట్టారు. కేవలం విధులు నిర్వహించే ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. దీంతో అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. కర్నూలు జిల్లాలో అంగన్వాడీలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. తాము సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేపట్టి 23 రోజులు గడుస్తూ ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి బయట వ్యక్తులకు అనుమతి లేకుండా బారికేడ్లను అడ్డం పెట్టారు. కేవలం విధులు నిర్వహించే ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శుంకన్ అందిస్తారు. శుంకన, ఆనంద్, ఈరోజు అంగన్వాడీ కలెక్టర్ ముట్టడి కార్యక్రమము అయితే నిన్న రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీతో చర్చ జరిపారు. అయితే అంగన్వాడీ చర్చలో భాగంగా ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల నాయకులతో చర్చ జరిపారు. అయితే చర్చలు విఫలం కావడంతో నిన్న ప్రభుత్వం మంత్రివర్గం నిన్న సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. అయితే సమావేశంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. 5వ తారీఖు లోపల అంగన్వాడీలో విధులు చేరకపోతే మేము కఠిన చర్యలు తీసుకుంటామని అంగన్వాడీకి హెచ్చరించడం జరిగింది. అయితే నిన్న ప్రభుత్వం ఏదైతే ప్రకటన చేసిందో ఆ ప్రభుత్వానికి విరుద్ధంగా అంగన్వాడీలు నిన్న కలెక్టర్ ముట్టడికి ఈ రోజు కలెక్టర్ ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే ఆయా మండలాల నుంచి కలెక్టర్ కార్యాలయానికి ముట్టడించడంతో ఎక్కడికక్కడ అంగన్వాడీలను అరెస్ట్ చేశారు. అయితే నంద్యాల కలెక్టర్ ముట్టడించడానికి కూడా అక్కడ కూడా అంగన్వాడీలను ఎక్కడికక్కడ అంగన్వాడీలను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు కలెక్టర్ ముట్టడికి దాదాపు అంటే అంగన్వాడీ అనుకున్నంత మంది అంటే చేరలేదు. అయితే అయినా ఈ రోజు కలెక్టర్ ముట్టడికి భారీ ఎత్తున చేరుకున్నారు. అయితే ఈ అంగన్వాడీలకి మద్దతుగా సిపిఐ, సిపిఎం, సిఐటి నాయకులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే కలెక్టర్ కార్యాలయంలోకి లోపలికి ఎవరిని అనుమతించకపోవడంతో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఆనంద్, ఓకే శుంకన్న, మరి అంగన్వాడీల ప్రధాన డిమాండ్ ఏంటి అసలు? అయితే మాకు అదే ప్రభుత్వం పైన కొన్ని డిమాండ్లు పెట్టారు. అయితే ప్రభుత్వం కొన్ని డిమాండ్లకి అంగీకరించలేదు. మా డిమాండ్లు నెరవేర్చేంత వరకు మేము నిరసన చేపడుతూనే ఉంటాము. అయితే మీకు అది కొన్ని నెరవేరుస్తున్నామని చెప్పి సమాధానం చెప్పారు. అయితే ప్రభుత్వము కొన్నిటికి మాత్రం అంగీకరించాయి. మరి కొన్నిటి ఆల్వెన్స్ లో ఇలాంటివన్నీ కొద్ది రోజులు మాకు టైం కావాలని అలాగంటూ అంగన్వాడీ నాయకులు సత్యమేర అనడంతో అంటే అంగన్వాడీలకు మాకు చాలా వేతనాలు ఉన్నాయి. అయితే మాకు వేతనాలు సరిగా లేవు. మాకు వేతనాలు పెంచితే తప్ప మేము డ్యూటీలో హాజరు కామని చెప్పి అన్నారు. అయితే ఈ రోజు కలెక్టర్ ముట్టడిలో దాదాపు ఎలాంటి అవశేషాలు జరగకుండా భారీ పోలీసు బంద్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి ఎవరు అనుమతించలేదు. అయితే కలెక్టర్ కార్యాలయంలో వాళ్ళ విధులు కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళకి మాత్రమే లోపల కలువ చేస్తున్నారు. అయితే భారీ ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి అంగన్వాడీలు ఎక్కడికక్కడ రోడ్లలోనే అరెస్ట్ చేయడం జరిగింది. వీరి డిమాండ్లకు తగ్గట్టు మరి ప్రభుత్వం రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? అసలు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? అంటే ప్రభుత్వం 5వ తారీఖు లోపల మీరు విధులకు హాజరు కాకపోతే మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిన్న అల్టిమేట్ జారీ చేసింది. అయితే అంగన్వాడీకి 2 రోజుల టైం ఉంది. అంటే ఈ 2 రోజుల్లో ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మీరు 5వ తారీఖు లోపల విధులు చేరాలి. అలా చేరలేని పక్షంలో మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే అల్టిమేట్ జారీ చేసింది అంగన్వాడీల పైన.
అయితే ఈ 2 రోజులు అదే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని అంగన్వాడీలు భయాందోళన గురయ్యారు. అయితే అంగన్వాడీలు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మా డిమాండ్ నెరవేర్చేంత వరకు ఈ కొనసాగుతూనే ఉందని చెప్పి అంగన్వాడీలు ఈ రోజు కలెక్టర్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆనంద్. థ్యాంక్ యూ సింకన్న.